అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి గుర్తు తెలియనటువంటి దుండగులు దండ వేయడం చాలా బాధాకరం. మరి ఇలాంటి విగ్రహాలు మంచి చేసినటువంటి మహానుభావులవి టౌన్లో ఎన్నో ఉంటాయి. కానీ వీటి గురించి ఒక విగ్రహానికి ఇలా చేస్తే ఇంకో విగ్రహానికి కూడా వేయరనే గ్యారంటీ ఏముంది? మరి దీని గురించి మన టౌన్ సిఐ గారు ఎంతో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఆయన మీద. ఎందుకంటే మరి ఒక నాయకునికి విగ్రహానికి ఇలాంటి దండలేస్తే ఇంకొక నాయకుని విగ్రహానికి వేయరు అనేది గ్యారంటీ ఏమైనా ఉందా ఆయనకు? కానీ నిజంగా ఈ రోజు ఇంతమంది కంప్లైంట్ చేయడానికి పోతే ఆయన కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. కానీ ఆయన ఏదో మతి సుమితం లేనటువంటి వ్యక్తి అని కప్పుపుచ్చి చెప్పడం చాలా బాధాకరం. నిజంగా ఆయన ఎటువంటి మంచి అనేది మా కళ్ళ ముందు పెడితే మేము చూస్తాం. ఆయన మతి సుమితం లేనటువంటి మనిషి లేదా మంచి వ్యక్తి కావలసి చేశాడనేది మేము కూడా కళ్ళారా చూస్తాం. కాబట్టి ఆయనను ఎక్కడో దాచిపెట్టి ఆయన ఈరోజు మా కళ్ళకు కనిపించకుండా ఆయనకు మతి సుమితం లేదనేటువంటి విషయాన్ని మాత్రం మేము ఒప్పుకోము. కానీ ఇలాంటి విషయాల్లో మరి సిఐ గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వైఎస్ విగ్రహం కావచ్చు, రేపు మాచాని విగ్రహం కావచ్చు, రేపు మరి ఇంకొక విగ్రహం కావచ్చు. ఇలాంటివి ఒకటి పైన మనము ఒకటి చూసి దీన్ని కప్పిపుచ్చినామంటే రేపొద్దున ఇంకోటి కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేసి మాకు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా మేము కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద మీకు రికమెండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అనుకోకుండా ఒక మెంటలీ డిసార్డర్ పర్సన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది పోలీసు వాళ్ళు ఎంతవరకు ఆయన కరెక్టా కాదనేది వాళ్ళు పంపిన తర్వాత నిర్ణయం అవుతుంది. మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసేసలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అనుకోకుండా ఎవరో మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తి మరి ఈరోజు చెప్పాలంటే బాధ ఉంది మాకే. ఆ దండ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి క్రీసేసులో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరిగా మన ఎమ్నూరులో అనుకోకుండా జరగడం మన దురదృష్టకరం. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, బుట్టా రేణుక తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మన ఎమ్నూరు పట్టణం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్నూరు పట్టణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏమంటే ఎంబడే మనం ఫోన్ చేసిన ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఎంబడే పోలీసు వాళ్ళు స్పందించి ఎంబడే వచ్చి ఆయన పట్టుపోయి విచారణ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మన సిఐ గారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసేదానికి చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ మాదిరిగా చేస్తున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా కలిసి స్టేషన్ పోయి వాళ్ళు కోరిన వెంబడే ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పేసి మరి సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏమంటే ఇటువంటి సంఘటనలు ఎమ్మినూరు ప్రశాంతానికి నిలమైనటువంటి ఎమ్మినూరులో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏమంటే వైఎస్ రాజశేఖర గారి విగ్రహానికి ఈ మాదిరి జరిగినందుకు మేమంతా కూడా బాధపడుతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మేమందరూ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. సిఐ గారు చెప్పడం ఏమంటే ఎవరైతే పర్సన్ ఎవరైతే ఆ మాదిరిగా చేసినా ఆ పర్సన్ ఐడెంటిఫై చేసినాం. ఎంబడే మా వాళ్ళు వచ్చి ఎంబడే తీసుకొని వచ్చి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయం చెప్పడం జరిగింది. మరి ఒకసారి మేము చెప్పింది ఏమంటే సార్కి, సిఐ గారికి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు మన ఎమ్మినూరులో జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటివి జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.